మార్నింగ్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ గ్రూప్ డిలో మనకి 2022లో ఇవ్వబడినట్టు క్వశ్చన్. ఇన్ ఏ ట్రయాంగిల్ పీక్యూఆర్ అనేది ఒక ట్రయాంగిల్, యాంగిల్ పీ ఈక్వల్ టు 30 degrees, అంటే ఇక్కడ 30 degrees ఉంది. అదేవిధంగా అండ్ స్ట్రైట్ లైన్ యూవి ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు క్యూఆర్కి ప్యారలల్గా యూవి అనే లైన్ అనేది డ్రా చేశాడు. తర్వాత పి ఎట్ ఎస్ అండ్ పిఆర్ ఎట్ టి ఇంటర్సెక్టింగ్ పీక్యూ ఎట్ ఎస్, పీక్యూని ఎస్ దగ్గర, పిఆర్నేమో టీ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ ఆల్వేస్ బీ ట్రూ, ఏది ట్రూ అవుతుందని అడిగారు. ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ ఉంది అంటే ఖచ్చితంగా వాటి రేషియోస్ అనేది ఖచ్చితంగా ఏమవుతుందంటే ఈక్వల్ అవుతుంది అనమాట. రేషియోస్ అంటే ఈ పిఎస్ అనేది సైడు, ఈ పిఎస్ సైడ్ అనేది అంటే ఈ స్మాల్ ట్రయాంగిల్ ఏరియా, ఈ స్మాల్ ట్రయాంగిల్ని అంటే పిఎస్టి, ఈ స్మాల్ ట్రయాంగిల్ని ఈ టోటల్ పీక్యూఆర్ ట్రయాంగిల్ని కంపేర్ చేసినట్టయితే వీటి సైడ్స్ రేషియో అనేది మనకి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఈక్వల్గా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు పిఎస్ చూడండి, పిఎస్ బై బిగ్ ట్రయాంగిల్ యొక్క పీక్యూ, నెక్స్ట్ అదే పిటి బై పిఆర్, బిగ్ ట్రయాంగిల్ పిఆర్. ఓకే, ఇది ఓకే అవుతుంది, ఇది ట్రూ. నెక్స్ట్ ఇది ఎస్టీ ఈక్వల్ టు క్యూఆర్ బై 2 అన్నాడు. అంటే ఈ క్యూఆర్ ఎంత ఉంటుంది, ఒక 10 ఉందనుకోండి, ఇది ఏమో 5 centimeters ఉంటుందా అని అడిగాడు. అలా ఉండదు, ఎందుకంటే ఇది మిడ్ పాయింట్స్ కాదు, ఇవి ఈ మిడ్ పాయింట్ థీరం అయితే ఓకే అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి, అకార్డింగ్ టు థేల్స్ థీరం, ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఇది మనకి ఈ కండిషన్ అనేది వర్తించదు. ఓన్లీ క్యూఆర్కి ప్యారలల్గా ఉంది అంతే ఈ ఎస్టీ. ఓకే, అందువల్ల ఈ రెండు ట్రయాంగిల్స్, ఈ బిగ్ ట్రయాంగిల్ అండ్ స్మాల్ ట్రయాంగిల్ సిమిలర్ అవుతాయి, కానీ ఈ రెండు కూడా మిడ్ పాయింట్స్ అయినట్టయితే ఇది ఓకే అవుతుంది మిడ్ పాయింట్ థీరం ప్రకారం. ఓకే, కాబట్టి చూడండి, ట్రయాంగిల్ పిఎస్టి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ఓకే, ఫస్ట్ అండ్ థర్డ్ అనేది ఓకే అవుతుంది. అంటే అది ఎక్కడుంది, ఓన్లీ ఫస్ట్ అండ్ థర్డ్. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్.